ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేద యుయోత్సవః మమాకః పాండవైశ్చైవ కిం కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడు, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత ఏమి చేశారు? మనం క్షుణ్ణంగా క్లుప్తంగా వివరిద్దాం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని. భగవద్గీత అంటాము, కానీ భగవద్గీతలోని మొదటి క్షేత్రం, మొదటి శ్లోకం అసలు ఏంటి, ఆ తాత్పర్యం ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే, భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. అది గీతా మహాత్మ్యంలో సంగ్రహంగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవడైనా ఆ గిరు శిష్యు పరంపరలో స్వకల్పిత వివరణ లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణమైన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా మనకు ఈ రోజటికి పునాదులు వేసుకొని హిందూ ధర్మాన్ని పునాదులపై గట్టిగా బలంగా అత్యంత మహిమాన్వితమైన మన భగవద్గీత ఉన్నందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఈ ప్రకృతి మాత మన సనాతన ధర్మమే ఈ ప్రపంచం, ఈ సృష్టి అని తెలువబడుతుంది. మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనవి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైన వట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తుంది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శకానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షాన ఉన్న కారణంగా ధర్మక్షేత్రం అనే పదము ప్రధానమైంది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చెరను విజయావకాశం గురించి చాలా సందేశించాడు. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చెయ్యాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణంగంలో సమకూడారని అతనికి తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజుని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగలిగాడు. అయినా సర్వలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు, అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతన్ని అడిగాడు. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనసు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండవ సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు. ఈ విధంగా పాండసుతులతో, అంటే తన సోదరిని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. పంట పాలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపీతి అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టి కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రము నుండి
కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారు. ధర్మరాజాది పరధర్మయుతులు భాగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చరిత్రక వైదిక ప్రాముఖ్యతతో పాటుగా ధర్మక్షేత్రి కురుక్షేత్రి అనే పదాలకు ఈ విశేష అర్థం ఉన్నది.